హాయ్, దిస్ ఈజ్ రవి. నగరిలో రోజా టికెట్ చినిగిందా అంటే అవుననే అంటున్నారు చాలామంది. దానికి కారణం రిషికొండ ప్యాలెస్లో ఉన్న ఒక స్వామి, అలాగే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్న ఒక ఆసామి. అసలు రోజా టికెట్ జరగడానికి ఈ రెండు ప్యాలెస్లకు సంబంధం ఏంటి, అసలు ఏం జరిగింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, నగరిలో ఈసారి టికెట్ రోజాకు వచ్చే అవకాశం లేదంటున్నారు. దానికి వెనకాల ఏదో పెద్ద లాబింగ్ జరిగింది అంటున్నారు. సో ఇంతకీ ఆ లాబింగ్ ఏంటి, అలా ఏం జరిగింది? సో రోజాకి ఈసారి నగరిలో టికెట్ రాదు, వచ్చే అవకాశం లేదు, ఆమె గ్రాఫ్ బాగలేదు, ఆమెకు టికెట్ ఇచ్చినా ఓడిపోతుంది. ఇది ఇంతకాలం పాటు మనం విన్నటువంటి మొత్తం వ్యవహారం. కానీ ఇప్పుడు రిషికొండలో ఆమె ప్రారంభోత్సవం చేసిన తర్వాత, అక్కడ పూజలు అవన్నీ చేసిన తర్వాత, అక్కడ ఎవరైతే పూజలు చేశారో స్వామి స్వరూపానంద, ఆయన ద్వారా లాబింగ్ నడిపారు రోజా. కాబట్టి ఆ స్వామి చెప్పారు, తాడేపల్లి ఆసామి విన్నాడు, కాబట్టి టికెట్ రోజాకి ఇస్తారేమో అనేటువంటిది అభిప్రాయం అయితే కలుగుతుంది. కానీ ఆమె చీటీ ఎప్పుడో చినిగిపోయింది, ఆమె టికెట్ వచ్చే అవకాశం లేదనేది నగిరిలో ఉండేటువంటి ద్వితీయ శ్రేణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి చెప్తున్నటువంటి మాట. అక్కడ ఉండేటువంటి శాంతకుమారి కానీ, శాంతికుమారి మున్సిపల్ చైర్పర్సన్, అక్కడ ఉండేటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దాదాపు సగానికి పైగా ఆవిడని వ్యతిరేకిస్తున్నారు. ఆవిడని ఓపెనింగ్ అనగానే ఆ ఓపెనింగ్ ఆమె రాకుండానే వీళ్ళు ఓపెన్ చేసేస్తున్నారు. ప్లస్ ఈమె కార్యక్రమాలకు వెళ్తే ఈమెను వ్యతిరేకిస్తూ, అడ్డగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సొంత వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రోజాకి టికెట్ ఇస్తే ఏమవుతుంది అని ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి నగర ప్రజలకు బాగా తెలుసు. ఎందుకు అసలు రోజా మీద ఇంత విశ్లేషణ చేయాల్సి వస్తుంది? ఆమె 170 మంది కంటెస్టులు చేసేటువంటి వాళ్ళలో ఆమె కూడా ఒకళ్ళే కదా, రోజా గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉండొచ్చు. ఓకే, కానీ ఆమె గురించి ఎందుకు విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుందంటే, ఆమె సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేశారు. సినిమా నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి వరుసగా తెలుగుదేశం పార్టీలో ఆవిడ పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆమెకు ఎంతో కొంత గుర్తింపు రాజకీయంగా వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ నుంచే. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరే ఆవిడ కలిసి వచ్చింది, కాలం కలిసి వచ్చి ఆమె మంత్రి అయ్యారు. అయితే ఇక్కడ మంత్రి అయిన తర్వాత కూడా ఆమె నైజంలో కానీ, ఆమె అలవాట్లలో కానీ, ఆమె వ్యవహారంలో కానీ మార్పులు రాలా. అందుకే ఆవిడ ఎప్పటికప్పుడు న్యూస్ మేకర్గా మారిపోయారు. ఇప్పుడు ఆవిడ మంత్రి అయ్యారు. మంత్రి అయిన వెంటనే బెంచ్ కారు కొన్నారు. బెంచ్ కారు ఎక్కడి నుంచి కొన్నారంటే టూరిజం శాఖలో ఏదో ఒక ప్రాజెక్టుకు సంబంధించి డీల్లో వచ్చింది అని చెప్పి అందరూ ఆ రోజున ట్రోల్స్ చేశారు సోషల్ మీడియాలో. ప్లస్ బెంచ్ కారు ఓకే తీసుకున్నారు. ఆ బెంచ్ కారుని తీసుకున్నట్టు ఆమె ఏమన్నా సీక్రెట్గా పెట్టారా అని అంటే, ఆమె బెంచ్ కారుని గిఫ్ట్గా వాళ్ళ అబ్బాయికి ఇచ్చి దాన్ని ప్రారంభిస్తూ ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో పెడితే అదంతా గగ్గోలు అయిపోయింది. పైగా మినిస్టర్ అయిన వెంటనే జరిగినటువంటి పరిణామం అది. ఓకే, ఆ తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలంటూ జగన్మోహన్ రెడ్డి పెట్టారు. పెడితే ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కడికి పోతే అక్కడ ఆమె ఓకే సినిమా యాక్టర్ అయితే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆమె ఒకటే కాదు కదా, సినిమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎన్టీ రామారావు సినిమా నుంచి వచ్చాడు కదా, ఆయన డ్యాన్స్లు లేదుగా. అవును, సినిమా నుంచి వచ్చి శారద సినిమా నుంచి వచ్చిన ఆమె డ్యాన్స్లు లేదుగా, జమున ఆమె డ్యాన్స్లు లేదుగా. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు సినిమా వాళ్ళు రాజకీయాలు. జయప్రద రాజకీయాల్లోకి వచ్చి నేషనల్ స్థాయికి ఎదిగారు కదా, ఆమె డ్యాన్స్లు వేయలేదు కదా. రాజకీయ ప్రోగ్రామ్స్కి వెళ్ళి రాజకీయ వేదికల మీద డ్యాన్స్లు అయితే వేయలేదు కదా. కానీ రాజకీయ వేదికల మీద కూడా డ్యాన్స్లు వేసే లీడర్ ఎవరు ఉన్నారంటే రోజానే. అవును, అసెంబ్లీలో ఏ విధంగా ఆవిడ మాట్లాడుతున్నారనేది అందరికీ చూసాం మనం. అసెంబ్లీలో ఏ విధంగా ఆమె అన్నారు, అప్పుడు వడ్రాణం అని చెప్పేసి అప్పుడు ఉన్న మంత్రిని పోలుస్తూ, తర్వాత నన్ను రేపు చేసే మగాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అని చెప్పి ఆమె అంటాం. ఇవన్నీ చూస్తే ఆవిడ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఆమె ఏమనుకుంటున్నారు, ఏదో ఒక రకంగా మన గురించి మాట్లాడుకుంటే చాలు జనాలు, అదే మనకు కలిసి వస్తుంది, మనం ఫైర్ బ్రాండ్, మన గురించి మాట్లాడుకోవాలి అని గ్రేట్ ఫీల్ అవుతున్నారు ఆవిడ. ప్లస్ చంద్రబాబు నాయుడు లోకేష్ని తుస్కారంగా మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్, సరే లోకేష్ అంటే తీసేసి చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు కదా ఆవిడ. రాజకీయ పాఠాలు నేర్చుకుని వచ్చిన ఆవిడే కదా. చంద్రబాబు నాయుడు విజన్ కానీ, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కానీ, చంద్రబాబు నాయుడు సామర్థ్యాన్ని కానీ ఈవిడికన్నా ఎక్కువ ఎవరు పొగడలా, ప్రశంసించలా. ఆల్రెడీ పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది.
రాజశేఖర రెడ్డిని ఏ విధంగా పంచలోడు కూడా కొడతానని చెప్పి ఈవిడే కదా అంది. అలాంటి ఆమె ఇప్పుడు టోటల్గా రివర్స్ అయిపోయి అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట చంద్రబాబు నాయుడిని అనరానేటువంటి మాటలు అంటూ ఉన్నారు. అదే ఆమెకు పెద్ద డ్రాబ్యాక్ అయింది. ఇప్పుడు కొడాలానికి ఏ విధంగా డ్రాబ్యాక్ అయిందో, వల్లభనేని వంశీకి ఏ విధంగా డ్రాబ్యాక్ అయిందో, ఇప్పుడు రోజాకు కూడా అదే డ్రాబ్యాక్ అయింది. అంటే వాళ్ళ నోరే వాళ్ళకి నెగిటివ్ అయి కూర్చుంది. సో ఈ నేపథ్యంలో గ్రాఫ్ పడిపోయింది ఆవిడది. ప్లస్ అవినీతి ఆరోపణలు అనేక ఉన్నాయి అక్కడ. అవినీతిపరమైన ఆరోపణలు, వాళ్ళ కుటుంబ పంపకాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో బయటపెట్టారు. ఇవన్నీ నేపథ్యంలో అసలు ఆమెకు టికెట్ రాదని చెప్పేసి అనుకున్నారు. సరే, మంత్రి కూడా ఇవ్వడం కూడా అది మెరాకిల్. యాక్చువల్గా మంత్రి పదవి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే రోజా రెడ్డి సామాజిక వర్గం ఆమె. పెద్దిరెడ్డి అక్కడ ఉన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళంతా కాకలు తీరినటువంటి రాజకీయవేత్తలు. వీళ్ళని కాదని రోజాకి మంత్రి పదవి ఇచ్చారంటే ఏ స్థాయిలో రోజా జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి మనం ఒక అంచనాకు రావచ్చు. ఒకవైపు కేసీఆర్, ఇంకొక వైపు స్టాలిన్, ఇంకా ఎంతమంది చేశారో రికమెండేషన్. పరిచయాలు విస్తృతమైనటువంటి పరిచయాలు కదా. సినిమా హీరోయిన్ కదా. సినిమా హీరోయిన్ దగ్గర నుంచి రాజకీయ రంగాల నుంచి ఉన్నటువంటి పరిచయాలు ఆవిడకి అనంతం. కాబట్టి ఎటువైపు నుంచి ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చిందో మనం చూసాం. సీన్ కట్ చేస్తే ఆవిడ మినిస్టర్ అయ్యారు. ఒకే జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని మినిస్టర్లు చేయటం అంటే అది సామాజిక ఈక్వేషన్కి విరుద్ధం కదా. కానీ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఇదే అని చెప్పారు. ఇంతకన్నా నాకు అవసరం లేదు, నా జన్మ ధన్యం అయిపోయిందని చెప్పి ఆమె కన్నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆవిడ ఎందుకన్నా నాకేం అవసరం లేదు, ఇంకా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు, నా కళ నెరవేరింది, నా లక్ష్యం నెరవేరింది, నా ధ్యేయం నెరవేరింది, నాకు ఎందుకన్నా ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదని చెప్పి అన్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మళ్ళీ నాకు టికెట్ కావాలి అని అడుగుతుంది. టికెట్ అయిపోయి ఒకవేళ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, మళ్ళీ మంత్రి పదవి కావాలంటుంది. సో కాబట్టి ఈవిడికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు దాదాపుగా ఉండవు. కానీ ఇప్పుడు చివరి ప్రయత్నంగా ఆవిడేం చేస్తున్నారు, స్వరూపానంద చేత రికమెండ్ చేయించుకుంటున్నారు. స్వరూపానంద శారదాపేటానికి వెళ్ళి అక్కడ పూజల్లో కూర్చోవటం, పూజలు చేయించుకోవటం, ఈయన కూడా పర్సనల్గా పూజలు చేయించుకోవటం, తర్వాత ఆయన చేత రికమెండ్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రిషికొండ ప్రారంభోత్సవం తర్వాత ఈమె గ్రాఫ్ కొద్దిగా తాడేపల్లి కోటలో పెరిగింది, జనాల్లో కాదు, తాడేపల్లి కోటలో పెరిగింది. జనాల్లో ఎలా ఉన్నాయి, జనాల్లో ఏమో తగ్గుతుంది. తాడేపల్లి కోటలో ఈ రిషికొండ ప్రారంభోత్సవం తర్వాత ఎంతో కొంత పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు, రిషికొండ ప్రారంభోత్సవమే అనఫిషియల్. అవును, అది చీకట్లో చేసినటువంటి వ్యవహారం. అది ఆ చీకట్లో ఎవరెవరు చేశారు, స్వరూపానంద, రోజా, ఇంకెవరు అక్కడ లోకల్గా ఉండేటువంటి మినిస్టర్స్ ఆ చీకటి ప్రారంభోత్సవాలు చేశారు. ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య చేసుకున్నటువంటి కార్యక్రమం. పైగా ఆ కార్యక్రమం అయిన తర్వాత ఏముంది, జగనన్న కావాలంటే మేము ఈ బిల్డింగ్లు ఇచ్చేస్తాం, లేదంటే టూరిజం కొంటాయి అని. అంటే అక్కడేమో ఈ ప్రాపర్టీ లాగా జగనన్న కోరితే నేను ఇస్తానని చెప్పి ఆయనకి చెప్పినట్టు, ఇప్పుడు ఆ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్కి సంబంధించినటువంటి ఇది. సో దాన్ని జగనన్న కావాలంటే ఇస్తాడు, ఆయన అక్కడి నుంచి పరిపాలన సాగిస్తాడు అని చెప్పి చెప్పడం, రోజాకే ఆ బాధ్యతలు అప్పచెప్పడం, ఇవన్నీ ఏంటంటే కొంచెం రోజాకు ప్రాధాన్యత ఇస్తున్నారా, ఆ ప్రాధాన్యత ఇవ్వటం వెనుక స్వరూపానంద ఉన్నాడా, స్వరూపానంద ఆబ్లిగేషన్ తోటి స్వరూపానంద కోటాలో మళ్ళీ టికెట్ ఇస్తారా. సరే, మళ్ళీ టికెట్ ఇచ్చినా కానీ స్వరూపానంద రాజ్యసభలో యాగం చేసినా ఆడ గెలిచే పరిస్థితి లేదు. వీళ్ళు ఎంత గ్రాఫ్ని పెంచాలని చూస్తున్నా కానీ అక్కడ ద్వితీయ శ్రేణిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి స్వరూపానంద చెప్పాడు, ఈయన విన్నాడు, నేను ఉన్నాను, నేను విన్నాను అని ఇన్ని డైలాగులు వేసినా జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి రోజా చీటీ అయితే చినిగిపోద్దని చెప్పి తాడేపల్లి వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇలాంటి ఆటలన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర సాగువు. ఇలాంటి వాళ్ళు చాలామందిని చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక అవకాశం అయితే మంత్రి ఇచ్చారు, అదే ఎక్కువ. కాబట్టి ఇలాంటి ఆటలు సాగవు. ఎవరు చెప్పినా, స్వరూపానంద చెప్పినా, ఇంకొకరు చెప్పినా అనేది వినిపిస్తుంది. మరి మంత్రి పదవి ఇచ్చేటప్పుడు లొంగిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి ఈసారి కూడా అలానే లొంగిపోయి ఇస్తారా, లేకపోతే ఆయన గ్రాఫ్ని బేస్ చేసుకుని అందరికీ టికెట్ లేకుండా పంపిస్తున్నారు కాబట్టి ఈవెన్ కూడా పంపిస్తారా, లేదంటే స్వరూపానంద రాజశ్యామలకి లొంగిపోతాడు అనేది మనం చూడాలి. టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రోజా. సో ఎవరినైతే కలవాలో అందరూ కలుస్తున్నారు, ఎక్కడ లాబింగ్ చేయాలో అన్ని లాబింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ రోజా గ్రాఫ్ మాత్రం ఏమాత్రం పెరగట్లేదు. వచ్చే ఎన్నికల్లో రోజాకి సీటు ఇవ్వడం చాలా కష్టం అని జగన్ తెలియజెప్పేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా రోజా ఉంటారా, లేదా పార్టీ నుంచి బయటకు వస్తారా?